మస్తనే సంజన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డును పొంది మరియు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మీకేవైనా సందేహాలుంటే ఈ కింది నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే సార్. సో ముందుగా మనం ప్రతి వారం చేస్తున్నాం, అలాగే ఈ వారం కూడా హోమియోకి సంబంధించి మీరు ఇప్పటి వరకు ఎలాంటి కేసెస్ని డీల్ చేశారో వాటి గురించి చెప్తారా? ముఖ్యంగా చాలా క్రానిక్ డిసీజెస్ ఇక ట్రీట్మెంట్ లేదు, కార్పొరేట్ హాస్పిటల్లో దీనికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా మేము ఏం చేయలేమన్నప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. అప్పటికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ కేసులు అనేవి క్యాన్సర్ సంబంధించినవి, గర్భసంచి క్యాన్సర్ కానీ, సర్విక్స్ క్యాన్సర్ కానీ, ఇంకా ఎలాంటి క్యాన్సర్నైనా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉన్నది. ప్రజలకు ఈ యొక్క ప్రచారం లేక, ప్రజలకు తెలియక కార్పొరేట్ హాస్పిటల్లో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక అది కాదు ఇక బతకదన్నప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. అట్లా కాదు, ప్రజలకు ఎలాంటి వ్యాధి అయినా హోమియోపతిలో మంచి డాక్టరు, కరెక్ట్ మెడిసిన్ వాడితే రిజల్ట్ ఉంటుంది అనేది ప్రజల్లో అవగాహన కోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్, ఈ సాక్ష్యాలు చూపించడం అవుతుంది. మొన్న కరీంనగర్ అవతల ఒక లేడీ వచ్చి క్యాన్సర్ కేసు, గర్భసంచి క్యాన్సర్, ఆమెకు మొత్తం కంప్లీట్ క్యూర్ అయిపోయిన తర్వాత ఏం చెప్తుందో వినండి. ఏం పేరు? నైమునిసా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్. పెద్దపల్లి జిల్లా కరీంనగర్ కమాన్పూర్. ఓకే. ఏం బాధతో వచ్చినావు? ఏం చెప్పారు డాక్టర్లు? क्या बोले? कैंसर का सिम्टम्स है बोल के। कैंसर सिम्टम है, कैंसर ही है। कैंसर ही है बोल के। हाँ, अब बोलने के बाद क्या करे? हॉस्पिटल में बताए बाद में ऑपरेशन करना बोले हॉस्पिटल में. गर्भसंచి निकाल देना. गर्भసంచి తెలుగు వస్తుంది కదా? వస్తుంది. గర్భసంచి తీసేస్తామన్నారు. తీసేస్తా అన్నారు. మరి ఇప్పుడు అక్కడ తీసేస్తామంటే ఇక్కడ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినారు. వచ్చినాం. ఎన్ని నెలలు? 6 నెలలు ఎక్కువనే అయింది. మందులు వాడినాం, కొంచెం తగ్గింది. కొంచెమైంది, మొత్తం పోయింది. రిపోర్ట్ చెప్తుంది, నువ్వు చెప్పేది కదా నేను చెప్పాను. ఇగో ఈడ క్యాన్సర్ లేవు, మాలిగ్నెన్సీ అని డయాగ్నోజ్ చేసిర్రు. ఇప్పటి రిపోర్ట్ ఏది? ఇలా కూడా క్యాన్సర్ ఎండోమెట్రియం అని చెప్పారు. ఇప్పటి రిపోర్ట్లో ఏమీ లేదు. అప్పట్లో తక్లీఫ్ కూడా లేదు కదా? లేదు కదా? తక్లీఫ్ ఏం లేదు, కానీ వేరే హాస్పిటల్ పోతే బెదిరిస్తారు, భయపడిస్తారు, సర్జరీ చేయాలి అని అంటున్నారు. ఇప్పుడు సర్జరీ లేకుండా చేసినాం కదా, ఇంకెందుకు సర్జరీగా మంచిగా అవుతుంది. ఇంకొక 6 నెలలు కానీ కూడా ఆపరేషన్ లేకుండా తగ్గించుకోవడం మంచిది. చేసేది మీరు కాబట్టి మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం. ఓకే. ఇప్పుడు 6 నెలలు విన్నారు, మంచిగా చేసినా లేదా? మళ్ళీ అది పబ్లిక్ తెలవాలి. క్యాన్సర్ అనగానే మీ లెక్కనే భయపడి ఆపరేషన్లు, కీమోథెరపీ, రేడియోథెరపీ చేసుకోవడం లేదు. ఏదున్నా ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది. సార్ తోటి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మా అమ్మ కూడా మంచిగా జాగ్రత్తగా మందులు వాడింది, చెప్పినట్లు విన్నది, మంచిగానే వాడింది. వెరీ గుడ్ అమ్మా. చాలా మందికి ఈ క్యాన్సర్లు వచ్చుకు లక్షల రూపాయలు నష్టం చేసుకుంటున్నారు కార్పొరేట్ హాస్పిటల్ పోయి. హోమియోపతి అనేది ఒక వైద్యం ఉంది. అలోపతి తర్వాతనే హోమియోపతి పుట్టింది. అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టింది కదా, మరి అందులో లేని సత్తా ఇలా ఉన్నట్టు ప్రూఫ్ అయింది. ఆయన ప్రూఫ్ చేసే మనకి ఈ సిస్టమ్ కనిపెట్టిండు. ప్రజలకు హింస కాకుండా మంచిగా తక్కువ ఖర్చులో మేలైన వైద్యం పొందాలని. ఇప్పుడు అది సక్సెస్ అయిన కేసులు కూడా ప్రత్యక్షంగా ప్రజలకు తెలిసేటట్టు మీరు చెప్పుకోలేదు అందరికీ. ఇప్పుడు మా దగ్గర అయ్యేపటికీ మేము అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాం మీడియా వల్ల. అప్పుడు ప్రజలకు తెలిసి ఇప్పుడు చాలామంది క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారు, మంచిగా అవుతున్నారు. అంటే హోమియోపతిలో క్యాన్సర్ మంచి మందు ఉన్నది ప్రజలకు తెలవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఒకసారి ఒక కాల్ తీసుకుందాం. ఓకే. మనీషా ఫ్రమ్ గద్వాల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే మనీషా గారు. హలో మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మేడం ఏం లేదు, న్యూరో ప్రాబ్లం. చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి, న్యూరో ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? సార్ నమస్తే. నమస్తే సార్ బాబు 5 years 5 months ప్రస్తుతానికి.
ఇంకా కూర్చోలేదు, తర్వాత నడవలేదు. నడవలేదు సార్. మేజర్ ప్రాబ్లమ్స్ లేదు సార్. అది బ్రెయిన్ డెవలప్మెంట్, ఆటిజం అంటారు. బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు. అయితే మీరు హైదరాబాద్ చిక్కడపల్లికి మీరు ఆ బాబుని తీసుకొని రండి. చిక్కడపల్లి సార్? ఓకే. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఇక్కడ బోర్డు ఉంది కదా, బోర్డు మీద ఉన్న పేరే. ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకో. నీకు ఎప్పుడేమన్నా సమస్య ఉంటే ఆ ఫోన్ నెంబర్తో మాట్లాడు. మెట్రో పిల్లర్ నంబర్ 1119 ఆడ కింద ఉంది కదా చిక్కడపల్లి అడ్రస్. చూసుకో. ఓకే 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 సార్. ఓకే. మిగిలిన కేసెస్ చూద్దామా? ఇంకా వరుసగా ఉన్నాయి. హలో కమలా సార్ నా పేరు. కమలా, నీకు ఏం ప్రాబ్లం ఉండే, ఎట్లా తగ్గింది? ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి మొత్తం చెప్పు. నాకు ఇక గిన్నె వచ్చింది నొప్పి. గిన్నె వచ్చి ఇక గిన్నె గుద్దింది ఈ సైడు. ఈ సైడ్ గుద్దుకుంటా ఇక గిన్నెకి వచ్చింది. ఇక గిన్నెకి వచ్చింది అంటే ఇక సూదితో పొడిచినట్టు, కొత్త సూదితో పొడిచినట్టు వచ్చింది సార్. ఇక అడికి వెళ్ళి అది క్యాన్సర్ దవాఖానలకు తీసుకుపోయారు. ఏం లేదు మీకు అన్నారు. ఇక నరాల దవాఖానకు ముంగట తీసుకుపోయారు. అయితే యూనివర్సిటీలో అయితే ఇది మీకు కంట నరానికి పుండు ఉన్నదంట చెప్పారు సార్. ఇక పుండు ఉన్నదంటే చెప్తే ఆ గోళీలు రాసి ఇచ్చిర్రు, గ్లూకోజులు రాసిర్రు. ఇక మా కొడుకు నడిపాడేమో ఇంజక్షన్ ఇస్తాడు, గ్లూకోజులు వేస్తాడు. ఇక ఈమె దగ్గర చీటీలు ఉంటుంది, ఏమో ఈమె దగ్గర ఉన్నాము. ఇక అవి గోళీలు సూదులు ఇచ్చిండు, గ్లూకోజులు వేసిండు. ఇక మొత్తుకున్నాడు అయింది సార్. ఇక నొప్పి ఎక్కువైంది. నొప్పి ఎక్కువైంది. ఇక ఆప్టిక్ నర్వ్ ట్యూమర్ అంటారు దానికి. ఆప్టిక్ నర్వ్కు ట్యూమర్ వచ్చింది. ఇక అడికి వెళ్ళి మళ్ళా దవాఖాన గుర్కొచ్చాను. దవాఖాన గుర్కొస్తే సార్ నన్ను ఏ దవాఖాన కొనుకొచ్చిండు? న్యూరోసిటీ కొనుకొచ్చిండు. మళ్ళా న్యూరోసిటీ అయితే బంజారాయి న్యూరోసిటీ. ఓకే. అయితే ఇక తక్కువ కాలేదు. తక్కువ అయితే సార్ నన్ను సూర్యన్న ఇచ్చి చంపేసి అంతగానో నొప్పి వస్తుంది నాకు. వంట చేస్తే మళ్ళా రేపు 2 గంటలకు ఆపరేషన్ చేస్తామమ్మా. ఇక ఇంట్లో డాక్టర్లు చెయ్యరు, బయటికి వెళ్ళి పిలిపిస్తాము. రేపు 2 గంటలకు ఆపరేషన్ చేస్తామని చెప్పిండు సార్. ఎంత ఖర్చు అవుతుంది అన్నారు? ఇక అయింది, ఇక మస్తు అయింది ఆడ. ఇక ఆపరేషన్ ఇక 2 గంటలకు ఆపరేషన్ చేసిండు. ఇక 12 రోజులు ఉన్నాము. ఇక 12 రోజులకు ఎన్ని కట్టిరు సార్ అంట. మళ్ళా అది 8 రోజులు జర నొప్పి తగ్గింది. తగ్గిన తర్వాత మళ్ళా 8 రోజులకు మళ్ళా నొప్పి వచ్చింది. ఆ నిమ్స్లా చూపెట్టిర్రు. ఆ నిమ్స్ గోళీలు వేసి 1000 రూపాయలకు ఒక ఇంజక్షన్, 900 ఒక గోళీ అట్లా ఇచ్చిర్రు సార్. రోజు 3 గోళీలు అవి వేసుకొని ఇంటికి పోయినా, ఎంత పోయినా కానీ తగ్గలేదు. ఇక ఆడికి మళ్ళా దవాఖానలో కొంటే ఇక చిన్న కొడుకు పిండి చేసిన సార్. నేను ఎట్లన్నా చచ్చిపోతే ఇక ఉండని చిన్న కొడుకు పిండి చేసేసిన. ఇక ఇంట్లో ఎవరు లేరు. అయితే ఇక ఆడికెళ్ళి మళ్ళా సిటీలో వచ్చినాం. ఎన్ని దవాఖానలు ఉన్నాయో అన్ని దవాఖానలు తిరిగినాం. ఇక తక్కువ కాకపోయాయి. ఇక నేనేం చేసినా అంటే ఉస్మానియా దవాఖానలోకి వెళ్ళి ఇక డేంజర్ వాడకు తీసుకోపోవాలి, ఇంజక్షన్ వేయాలి. అయితే మన పైసలు ఇంజక్షన్ అవి మన పైసలే గోళీలు. డాక్టరే ఫ్రీ. ఓకే. డాక్టరే ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్ అయినా డాక్టర్ ఒకటే ఫ్రీ. డాక్టర్ ఒకటే ఫ్రీ. మందులు మళ్ళీ బయటకే తెచ్చుకోవాలి. మనమే తెచ్చుకోవాలి, మనమే చేయాలి. గోళీలు మనే, ఇంజక్షన్లు మనే. అయితే సరిగా నేను ఇక్కడ చంపకూరున్నాను. నాకు డేంజర్ వాడల్లో తీసుకోపోతారు, పట్ట చేస్తుర్రలా. ఇక డేంజర్ వాడలోకి వెళ్ళి ఆ గ్లూకోజ్ తీసి వారేసి నన్ను నడిపి కోడుకు చేయి పట్టిన. నా పెద్ద అల్లుడు కారు ఉంది, ఆడ ఆపిర్రు. ఆ గ్లూకోజ్ వారేసి పడేసి ఇక నేను కార్లో ఎక్కి నాకు ఇంటికాడ పోయి పడేది అంటే చెప్పిన. ఇంటికి తీసుకోపోయారు. ఇక ఇంటికి తీసుకోపోతే ఇక అదే గుద్దుడు నెత్తి. అదే గుద్దుడు అయితే ఇక 2 సార్లు సర్కారు దవాఖానలో తీసుకుపోయారు. జర్ర సేపు సూది ఇంజక్షన్ గోళీలు ఇయ్యంగా జర్ర తగ్గుతుంది. మళ్ళీ ఆడికి వెళ్ళి అదే ఇక ఒక రోజు సోమవారం నాడే నా అదృష్టం అది. ఈ సోమవారం నాడే గిట్లనే ఏడుస్తూ 2 తండ్రి కొడుకులు. నేను వంటింగ్ చేస్తున్నా, బతకదిరా కొడుకు బతకది, అమ్మ బతకది,
ఇక ఏడు దేశం అంతా తిరిగి వచ్చినాం. ఏడు తీసుకోపోదామని ఇద్దరు ఏడ్చిర్రు. ఏడ్చి ఇక ఒక చాయ్ పోపించిర్రు. చాయ్ తాగిన ఏం లేదు సార్ నా కడుపులా, ఒక్కటి చాయ్ తప్పించి ఏది లేదు. ఇక అడికెళ్ళి ఇలా తండ్రి ఏం చెప్పిండంటే మా అల్లునికి గోవిందు, ఇగో ఇక్కడ హోమియోపతి దవాఖానా ఉంటదట, చూసి వస్తామా అని వాళ్ళు మాట్లాడారు. అయితే మామ చూసి వస్తామని అన్నాడు. నీ దగ్గరకు వచ్చి సోమవారం నువ్వు ఉన్నావు. ఇక నువ్వు ఉన్నావు అంటే ఇక అట్లా పేషెంట్ అట్లా ఉన్నా సార్ అంటే తోలుకోరండి నువ్వు చెప్తే ఇక తోలుకోపోయి నీ దగ్గర తోలుకొచ్చిర్రు. ఇక నువ్వు చూసినావు, రిపోర్ట్లు అన్ని చూసినావు, ఈ డబ్బులు ఇంతగానో అడికెళ్ళి పెట్టినావు అని అడిగినావు. ఇక అడికెళ్ళి నేను ఇంజక్షన్ గోళీలు ఇస్తా. తీయ గోళీలు ఇచ్చిండు. తీయ గోళీలు ఇచ్చినాం కదా. తీయ గోళీలే. మళ్ళా అది జర కారం ఉంటే గింత సీసా చుక్కల మందు నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇక అవి ఇక ఒక వారం రోజులు నువ్వు వాడితే ఇక తెల్లారి కడుపులో ఏం లేదు, వేసుకున్న కొద్దిగా వాంతింగ్ చేసిన ఏం లేదు. ఇక మళ్ళీ ఊరికొచ్చిండు. మళ్ళీ ఊరికొస్తే మళ్ళీ పాలు తీసుకోపోయింత పెరుగు తీసుకోపో, అది ఎట్లా కడుపులో ఉండాలి, అయితే ఆ గోళీలు ఆపుతాయి అంటే చెప్తే మళ్ళీ నీ దగ్గర ఊరికొచ్చి నీ దగ్గర రాలేదు. ఇక నీవు ఏడ ఉన్నాడు సోమవారం నాడే. ఇక ఆడికి వెళ్ళి అవి తెచ్చిండు. పాలు చాయ్ ఎంత తాగితే అంత షుగర్ ఉన్నదంటున్నావు, చక్కెర వేపు ఎంత తాగితే అంత తాగి అంటే చెప్పినావు కడుపులో ఆసరకు. ఇక ఎన్ని రోజులు వారం రోజులు వేసుకున్నా సార్ అది. ఇక వారం రోజులు వేసుకున్నాక నాకు ఆకలి పుట్టింది. ఇక ఆకలి పుట్టిందంటే ఇక అన్నం తినలే సార్ నేను. సాయిజొన్న బాగానే ఉన్నాయి నా ఇంట్లో. ఇక రొట్టెలే రెండు రొట్టెలు, పొద్దుల 2, పగల రొట్టెలు, సాయంత్రం రొట్టెలు, 2 రొట్టెలే తిన్నా. ఇక 2 నెలలు తిన్న తర్వాత ఆ నెత్తి తగ్గింది, ఆ ఆకలి జర తక్కువ అయింది. 2 నెలలు తిన్న రొట్టెలు చపాతీలు. ఇక నెత్తి నొప్పి కూడా తగ్గింది, మళ్ళా ఆకలి కూడా తగ్గింది జర. అప్పటి నుంచి జర ఇక నీతో అన్నీ తిరిగిన. ఇక అప్పుడు కన్ను ఎట్లుండే? ఇట్లా మూసుకుపోయింది. కన్ను మూసుకుపోయినుండే కదా. మూసుకుపోయినుండే. ఇప్పుడు కన్ను తెరిచింది కదా. కన్ను తెరిచింది. కన్ను మంచిగా తెరిచింది కదా. తెరిచింది కానీ ఇగో ఈ కన్ను మూసుకొని నడిస్తే ఇక ఇట్లా తిరుగుతుంది సార్. ఏడ పడ్డది మళ్ళీ ఈ కన్ను మన ఇప్పుడు బయట ఇంగ్లీష్ మందు కానీ పెద్ద పెద్ద దవాఖానలు తిరిగినా తక్కువ కాకపాయే సార్. హోమియోపతి చిన్న గోళీతో తగ్గిపాయే సార్. డాక్టర్ గారు మరొక కాల్ తీసుకుందాం. నరసింహరావు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే నరసింహరావు గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మీరు ఆ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి మీ సమస్య. నరసింహరావు చెప్పండి. హలో చెప్పండి, మీ సమస్య చెప్పండి నరసింహరావు గారు. హలో డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నరసింహరావు గారు చెప్పండి. అయినా సార్ పెరాలసిస్ వచ్చింది, 1 year అయింది. ఏమొచ్చింది? పెరాలసిస్. ఓకే. ఏజ్ ఎంత మీది? 62. 52. 62 అంటే బ్రెయిన్లో హెమరేజ్ అయిందా, బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారా? డాక్టర్లు ఏం చెప్పారు? సార్ ఏం చెప్పారు డాక్టర్లు? ఎంఆర్ఐ తీసిరా? తీసాను సార్. ఏమున్నది ఎంఆర్ఐలో? సార్ ఎంఆర్ఐలో ఏమున్నదని చెప్పారు? కొంచెము ఫ్లాట్ అయిందని చెప్పారు సార్. బ్లడ్ క్లాట్ ఉంటుందండి, అందుకే పెరాలసిస్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 1 year అయింది సార్. 1 year నుంచి అది బాగా క్రానిక్ అయిపోయింది. మీరు వెంటనే చిక్కడపల్లికి రండి. చిక్కడపల్లి హోమియోపతి మా క్లినిక్లో మంచిగా మందులు వాడుకొని తగ్గిపోతుంది పెరాలసిస్, బ్లడ్ క్లాట్ కరిగిపోతుంది. ఓకే, చిక్కడపల్లికి రండి. అడ్రస్ ఆ బోర్డు మీద ఉన్నది చూసుకో. సార్ మరొక కాల్ తీసుకుందాం. రత్నకుమారి ఫ్రమ్ నర్సరావుపేట్. రత్నకుమారి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి చెప్పండి. డాక్టర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి, మా బాబుకి ఏడిహెచ్డి ప్రాబ్లం అని చెప్పారండి. ఏడిహెచ్డి ప్రాబ్లం అని చెప్పారు. ఏం ప్రాబ్లము? ఏడిహెచ్డి. ఓకే. అయితే మందులు కూడా వాడాము, హోమియోపతికి వాడాము, అవి తగ్గలేదు. మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడాము, అవి వాడుతున్నాం కానీ ప్రస్తుతానికి బాబు మాత్రం హైపర్ గానే ఉంటున్నాడు. ఓకే. మరి ఎట్లా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. హోమియోపతిలో తగ్గలేదంటే అది సిస్టమ్ తప్పు కాదు. లోకల్ డాక్టరు
మందు కరెక్ట్ క్వాలిటీ మందు పడకపోతే పని చేయదు. అందుకే ఈ ప్రోగ్రామ్స్లో మీకు చెప్పడం జరుగుతుంది. మంచి కరెక్ట్ హోమియోపతి డాక్టరు కరెక్ట్ మెడిసిన్ క్వాలిటీ మందు పడితేనే పనిచేస్తుంది. కాబట్టి ఆ రిపోర్ట్లు తీసుకొని మీరు చిక్కడపల్లికి రండి. రేపు హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉంటాయి. ఈ బోర్డు మీద ఉన్న నంబర్లు నోట్ చేసుకొని ఫోన్ చేసుకొని అక్కడ చిక్కడపల్లికి రండి. ఆ రిపోర్ట్ తీసుకొని రండి. సార్ మరి బాబుకి ఇప్పుడు మరి ఏజ్ 14 years వచ్చాయి. మరి ఈ హోమియోకి తగ్గదా అని డౌట్ గా ఉంది. ఇప్పటిదాకా చూసినావు కదా క్యాన్సర్ కేసు బయట ఎక్కడ పోయినా తక్కువ కానీ ఇక్కడ తగ్గింది కదా. అవునవును సార్. మరి అట్లా తగ్గుతుంది మొదలు అడగొద్దు, అనుమానం పెట్టుకోవద్దు. ఫస్ట్ వచ్చినాక మందులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక ఏం రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే మిగిలిన కేసెస్ చూద్దాం. ఓకే, అదేవిధంగా క్యాన్సర్ కేసు ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. క్యాన్సర్ జానకిరామ్ కేసు వచ్చింది వాళ్ళనే. ఓకే, వాళ్ళది కూడా పెద్ద ప్రాబ్లము. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మన దగ్గరికి వస్తున్నారు. అది చూసి బాధ అనిపిస్తుంది. ప్రజలకు మధ్యతరగతి వాళ్ళు పేదోళ్ళు ఈ లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. అది కాదు, హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర మంచి మందులు ఉంటాయనేది ప్రజల అవగాహన కోసమే ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అది చూపించండి. ఓకే, ఏం పేరు? జానకిరామ్ సార్. మీ ఆయన పేరు జానకిరామ్. ఎక్కడి నుంచి వచ్చిర్రు? నేను సార్ రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ. ఏం ప్రాబ్లం జానకిరామ్కు? ఆయనకి లంగ్ క్యాన్సర్ ఒకటి ఉంది సార్. లంగ్ క్యాన్సర్. దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి బయటకు సిమ్టమ్స్? ఆయనకి దగ్గు, ఎప్పుడేమో శ్వాస ఆడట్లేదు, ఆక్సిజన్ పెట్టాము. ఎక్కడ పోయారు? ఏ హాస్పిటల్ పోయారు? మేము యశోద పోయినాం సార్. యశోదలో 2 years వరకు మొత్తం వాడినాము. దాని తర్వాత ఆయనకు క్రియాటిన్ సిరం అనేది పెరిగింది, కాలికి ఆపరేషన్ అయింది, అది సెల్యులైటిస్ అయ్యి మొత్తం కాలు ఆపరేషన్ అయింది. తర్వాత ఇంకా మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి సార్. అబ్బా, ఎన్ని లక్షలు? 18 లక్షలు అయినాయి. 18 లక్షలు అయినా మళ్ళీ ఎప్పటిలాగానే ప్రాబ్లం. అట్లనే మళ్ళీ ఆయనకి సిరం క్రియాటిన్ పెరిగిందంటే కిడ్నీ ఫెయిల్ అయింది. అంటే మళ్ళీ తర్వాత కొంచెం క్యూర్ అయింది సార్. డయాలసిస్ చేసిరేమో? చేయలేదు. మెడిసిన్ తోటే కొంచెం క్యూర్ అయింది. కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడిన తర్వాత కొంచెం క్యూర్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఆయనకి కొంచెం అన్నం తినేటప్పుడు ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది మందులు వాడి? 3 నెలలు అయింది సార్. 3 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? ఏమోలంటే ఆయనకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ తగ్గుంది, బాగా దగ్గు వచ్చేది అది తగ్గింది. ఇప్పుడు అయితే ఈ 15 days నుంచి కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది సార్. ఆక్సిజన్ ఇంట్లోనే పెట్టుకుంటున్నావా? ఇంట్లోనే పెట్టింది. వాళ్ళు రాసిరేమో. ఓకే, ఇప్పుడు మార్పు ఉందంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది, హీలింగ్ జరుగుతుంది. అట్లనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడితే మొత్తం తేలిపోతుంది సార్. ఆక్సిజన్ ఎన్ని రోజులు పెట్టాలి సార్? ఇప్పుడు ఆయాసం తగ్గినాక మనకు దమ్ము లేకుండా అయినాక బంద్ చేపిద్దాం. అదే ఇప్పుడు వెదర్ కూడా అట్లానే ఉంది కదా సార్. ఈ వెదర్కు బయటకు వెళ్ళొద్దు, జర బయటికి వెళ్ళకుండా లోపటే ఉన్నాడు కానీ. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం. నవీన్ ఫ్రమ్ మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే నవీన్ గారు. నమస్కారం మేడం. టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. నవీన్ గారు చెప్పండి. సార్ నాకు కాఫ్ ఉంది సార్. నాకు బాగా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? దాదాపు ఒక 1.5 years ఉంది సార్. మీ వయసు ఎంత? నా వయసు 34 సార్. 34. మరి ఏం చెప్పారు బయట డాక్టర్లు టెస్టులు చేసిర్రా? నేను బయట తీసుకుంటే కొంచెం నాకు అలర్జీ టైప్ ఉందని చెప్తున్నారు సార్ బయట. ఎలర్జీ బ్రాంకైటిస్. ఓకే, బ్రాంకైటిస్ మీరు అన్నట్టు తగ్గిపోతుంది, ఏం కాదు నాయన. మీరు చిక్కడపల్లికి హైదరాబాద్లో డైలీ ఉంటా, గురువారం ఒక్కరోజు ఉండా. మీకు అది క్రానిక్ బ్రాంకైటిస్ కేసులు చాలామంది గతంలో తక్కువ చేసిన కేసులు మీకు చూపించిన కదా లైవ్లో. క్రానిక్ బ్రాంకైటిస్ మీ మహబూబ్ నగర్కి వెళ్ళి ఒక బాబు వచ్చిండు, 30 ఏళ్ళ పిల్లవాడు. రోజు దగ్గి ఊమిస్తే 1 లీటర్ బల్గం వస్తుండేనట. అంత వచ్చినా తగ్గలేదు మందులు వాడి. మన దగ్గరికి వచ్చినాక 1 monthలో 200 ml అయింది. 2 monthsలో మొత్తం తగ్గింది. 3 నెలల్లో కంప్లీట్ దగ్గు ఆయాసం అంతా పోయింది. అట్లా చెప్పినట్టు తింటే మంచి తక్కువ అవుతుంది. ఇయ్యంగా నోట్లో మందు పడంగానే తక్కువగా అనొద్దు. ఓకే ఓకే డాక్టర్, మిగిలిన కేసెస్ చూద్దాం. నెక్స్ట్ ఈ విజయవాడకి నుంచి లంగ్లో ఇదే సేమ్ లంగ్ ప్రాబ్లమే. అది ఎంత మంచి తగ్గింది మళ్ళీ ఏం చెప్తారు వినండి. ఏం పేరు సార్? జి కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప ఇక్కడ గొల్లపూడి సార్. గొల్లపూడి నుంచి విజయవాడ బ్రాంచ్ ఈశ్వరప్ప బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చారు? ఐడియల్ లంగ్స్ ప్రాబ్లం. దాని యొక్క లక్షణాలు ఏమున్నాయి? అవి దగ్గు, కళ్ళు పెట్టడం, అలుపు, నిలబడితే కొద్దిగా
దడ రావటం. దడ ఓకే. పాలిపిటేషన్. తిరగలేక ఇంట్లోనే ఉంటున్నా సార్. ఇంట్లోనే ఉంటుంటే అప్పుడు మంచం మీదనే. మరి ఇప్పుడు బయట డాక్టర్లు ఏం చెప్పారు? బయట ఏం చెప్పలేదు, మందులు ఆడుకోండి, ఆ చెడిపోయిన వరకు చెడిపోయి ఇంకా మందులు ఆడుకోక శాంతికి మందులు ఆడుకోండి. మరి వాడినా ఏమైనా తక్కువ అయిందా? మరి అసలు కాలేదు సార్. కాలే కదా. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులైంది? ఎందుకు వచ్చిందంటే నెల అయింది. నెల అయింది. నెల లోపల ఎంత మార్పు వచ్చింది? రిపోర్ట్లో మార్పు వచ్చింది. వెరీ గుడ్. రిపోర్ట్లో 2000 తెల్ల కణాలు 2000 తగ్గింది. వెరీ గుడ్. 2300 తగ్గింది. ఈ దమ్ము ఆయాసంలో ఇంతకుముందు మీద కొద్దిగా బెటర్ అనిపించింది గొంతులో. మళ్ళా నస తగ్గింది. నస తగ్గిందంటే నీకు లంగ్స్ మంచిగా అవుతున్నట్టే. 1 మంత్లోనే అంత రిజల్ట్ వచ్చింది. బయట వాడితే తక్కువ కాలేదు. మరి దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడా స్లోనా? ర్యాపిడ్ అనిపించింది నాకు. కరెక్ట్ మందు పడితే ర్యాపిడ్ అనిపించింది. మేడం ఇచ్చారు పోయినసారి. అవును, మీరు ఉంటారనే వచ్చా. మేడం గారు ఇచ్చారు, మీతో మాట్లాడించి ఇచ్చారు. వెరీ గుడ్. సరే, అయినా ఈ డాక్టర్ గారు వస్తారేమో అసలు క్లియర్గా చెప్తామని చెప్పి. అవును. ఏం పేరు అమ్మా? ఏం పేరు? ఏమవుతుంది మీ అమ్మనా? అమ్మకి ఏం బాధ చెప్పు. కూర్చోలేకపోతుంది. ఎత్తుకొచ్చారు ఇక్కడికి? ఆటోలో ఎత్తుకొచ్చిన. ఇప్పుడు ఆమెకి ఏమేమి బాధ, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతారు, ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్ పోయి వచ్చారు? మాకు ఫస్ట్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉంది సార్. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి బ్రెయిన్ గురించి మందులు వాడుతున్నాం. ఇప్పుడు 4 నెలల నుంచి బెడ్ మీదనే ఉంటుంది. చెస్ట్ చేయించాను, పొటాషియం తక్కువ ఉంది అన్నారు. మళ్ళీ ఎక్స్రే తీయించారు, స్కానింగ్ తీయించారు. డౌట్ ఉందమ్మా ఎంఎన్జీ హాస్పిటల్ పోరి క్యాన్సర్ టెస్ట్ చేయించుకోరు అన్నారు. చేయించుకున్నాం. ఇక యూట్యూబ్లో చూసినాము. వాళ్ళు అన్నారు ట్రీట్మెంట్కి సహకరించదమ్మా అన్నారు ఎంఎన్జీ హాస్పిటల్. కీమోథెరపీకి సహకరించదంటే క్యాన్సర్ ఉందని చెప్పిర్రా? చెప్పారు క్యాన్సర్ ఉంది, ఈమెకు ఏజ్ ఎక్కువ ఉంది, సహకరించదని చెప్పారు. చెప్తే యూట్యూబ్లో మీరు చూసి మీ దగ్గరికి నేను ఫస్ట్ రిపోర్ట్లు రాకముందుకు ఒకసారి వచ్చి కలిసిపోయినా. రిపోర్ట్లు వచ్చాక కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి మీకు తీసుకొచ్చినావు. ఇది రిపోర్టు హెపాటో మెగాలే. లివర్ మొత్తం ఎన్లార్జ్ అయిపోయింది, పేగులన్నీ వాపు వచ్చినాయి, పేగులలో గడ్డలు పెరిగినాయి. ఏమి ఇప్పుడు ఈడ ఈశ్వరప్పమ్మ క్లినిక్లోకి ఇలా ప్రయత్నం చేద్దాం. సీరియస్ కేసు ఉన్నది, మందులు ఇస్తే మంచిగా అయిపోతే మనం సంతోషపడాలి. మీ పేరు? సుబ్బారావు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్పమ్మకి? గుంటూరు జిల్లా తెనాలికి వెళ్ళి వచ్చారు. ఏం బాధతో వచ్చినావు? ఇదే చేతులు ఇట్లా అయ్యి అని చెప్పేసి సోరియాసిస్ దగ్గరికి పెట్టుకో. ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్పమ్మ? దాదాపు 8 నెలలు వాడాను. ఎట్లా మొత్తం పోయిందిగా? పోయిందా? అప్పుడు ఎట్లుండే? అప్పుడు అంతా పగిలిపోయి అంతా బ్లడ్ వస్తుండే. ఇప్పుడు రాకుండా అయింది. మరి బయటకు ఇక్కడికి తేడా కనిపించింది కదా. మరి ప్రజలకు అక్కడ కూడా హోమియోపతి వాడినావా? తెనాలిలో వాడినావు, తగ్గలేదు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడా, తెనాలి హోమియో వాడాను. దగ్గరికి వచ్చినాక ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ వాడిందా? దగ్గరికి వచ్చినాక క్యూర్ అయిపోయింది. గుడ్. మరి మంచి మందు, మంచి డాక్టర్ ఉంటే అట్లా కరెక్ట్గా పనిచేస్తుంది. మందులు కరెక్ట్ లేనప్పుడు, డాక్టర్ కరెక్ట్ లేకపోతే మందు ఒకటి ఇస్తే అప్పుడు సిస్టమ్ అంటాం. హోమియోపతి వాడినే తక్కువ అని మైండ్లో కూర్చుంది ఇప్పటిదాకా. ఇప్పుడు ఇక్కడ కూడా హోమియోపతి తగ్గింది. అది హోమియోపతిలో మంచి డాక్టర్ కావాలని ప్రజలకు తెలియాలని నీ అభిప్రాయం తీసుకున్నా. ఏం పేరమ్మా? ఆదిలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప? ఆంధ్రప్రదేశ్. ఏ జిల్లా? ప్రకాశం డిస్టిక్ వెళ్ళి వచ్చినావు విజయవాడ బ్రాంచ్. ఏం బాధ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 4-5 years. ఎక్కడ వాడినావు ఇంతకు ముందు ఈశ్వరప్ప హోమియోపతి? వేరే హోమియోపతి వాడినావు బయట? అక్కడ తగ్గలే. మరి ఇప్పుడు ఇక్కడ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్లో ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది? 2 monthsకే మార్పు వచ్చింది. 5 monthsలో క్లియర్గా కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్. చూపి, చేతులు చూపి. వెరీ గుడ్. మొత్తం కలర్ వచ్చింది కదా, ఒక్క మరక కూడా లేదు. అప్పుడు అది ఉండంగా ఏమేమి బాధ ఉండే? జస్ట్ ప్యాచెస్ ఉండేవి సార్ నాకు. ప్యాచెస్ ఉండే. ఇప్పుడు మరి బయట హోమియోపతి వాడినావు, ఈడ హోమియోపతి కదా.
బయట వాడినప్పుడు తగ్గనప్పుడు నువ్వేమనుకున్నావు? హోమియోపతి పనిచేయాలి అనుకున్నావా లేకపోతే ఏంది ఏమనుకున్నావు? అదే బాగా పనిచేయట్లేదు అని, కాకపోతే ఇవి ఆన్లైన్లో చూసి మీ ప్రోగ్రామ్ నేను యూట్యూబ్లో ఇక్కడ హోమియోపతి బయట తగ్గలేదంటే సిస్టమ్ తప్పు కాదని గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు కూడా తెలవాలి. సిస్టమ్ పవర్ఫుల్, అక్కడ ఇచ్చే మందు కరెక్ట్ క్వాలిటీ మందు లేకపోవచ్చు, డాక్టర్ డయాగ్నోస్ కరెక్ట్ కాక కరెక్ట్ మందు వాడకపోతే పనిచేయదు. రాంగ్ మంది ఎట్లా పని చేస్తా చెప్పు? నేను సెల్ ఫోన్ రాంగ్ నెంబర్ కొడితే మీ వాళ్ళకి పోతుందా నంబర్? పోదు. మరి అంత మాత్రం నా సెల్ ఫోన్ తప్పు కాదు కదా, నువ్వు డైల్ చేయడంలో తప్పు రాంగ్ కొట్టినావు. అట్లనే డాక్టర్ కరెక్ట్ మందు క్వాలిటీ మందు జర్మనీ మందులు ఇస్తే అట్లా రిజల్ట్స్ వస్తుందమ్మా. ప్రజలకు తెలవాలి హోమియోపతిలో మంచి మందు మంచి డాక్టర్ ఉంటే కరెక్ట్ పని చేస్తానని తెలవాలి. అందుకే నీ అభిప్రాయం తీసుకున్నాం. ఓకేనా? ఏం పేరు? శివానంద్. శివానంద్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ ఎప్పటి నుంచి సార్? ఏ ఊరు నుంచి వచ్చినావు? మియాపూర్, హైదరాబాద్. హైదరాబాద్ మియాపూర్ నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? S4 S5 డిస్క్ బల్జు డిస్క్ డీజనరేషన్. అప్పుడు నువ్వు నడిచేటప్పుడు వంకర నడుస్తుంటివి కదా, ఇప్పుడు ఎట్లా అట్లా క్లాస్ ఉన్నావు? అవును. అప్పుడు మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఆపరేషన్ చెప్పారు సార్. వెన్నుపూసకు ఆపరేషన్ చేయాలి, వితిన్ 1 వీక్ లో చేయాలన్నాడు. 1 వీక్ లో చేయాలి, లేకపోతే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది, మొత్తం హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది అని భయపెట్టించాడు. అబ్బా, రిపోర్ట్ పట్టుకొని దగ్గరికి వచ్చాను. అంత ధైర్యంగా మన ఇంటికి వచ్చినావు, అట్లా చెప్పినాక భయపడి ఇటుకు వచ్చినావు. ఇప్పుడు నీకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఇటుకు వచ్చినావు. లేని వాళ్ళకి ఏమైతే వెంటనే భయపడి ఆపరేషన్ చేసుకుందరు కదా. అంతే సార్. ఆపరేషన్ చేస్తే మన రేపు మంచిగా అవుతామని చెప్పి నమ్మకం లేదు, గ్యారెంటీ లేదు. పైసలు పోతాయి. ఎన్ని లక్షలు అయితే అన్నారు? 5 to 6 lakhs చెప్పాడు. 5-6 లక్షలు తీసుకొని రమ్మన్నాడు. మరి ఇప్పుడు హోమియోపతిలో ఎన్ని నెలలు వాడినావు? ఇప్పుడు వాడి 1 year అవుతుంది సార్. 1 yearలో ఇప్పుడు ఎట్లా పర్ఫెక్ట్ ఫిజికల్గా మంచిగా ఉన్నావు? ఫ్రీ అయిపోయింది, వాకింగ్ కూడా మంచిగా ఉంది. ఎంత దూరం నడిచినా కూడా వాకింగ్ స్ట్రెయిన్ అవ్వట్లేదు సార్. అప్పుడు జర్నీ 5 minutesకే స్ట్రెయిన్ అయిపోయేది. మొత్తం మలసట వచ్చేది, చెప్పులు వచ్చేది, బాడీ మొత్తం వీక్ అయిపోయేది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 floors బిల్డింగ్ కూడా ఎక్కుతున్నాము. వెరీ గుడ్. అదే టెస్ట్. అది మెట్లు ఎక్కుతున్నాం డైరెక్ట్ లేదు, బాడీ కూడా ఫ్రీ ఉంది. ఇప్పుడు మన ఫిజికల్ బాడీ చెప్తుంది. టెస్ట్ చేసినావు, మెట్లు ఎక్కి చూసినావు, లాంగ్ జర్నీ చేసినావా? ఎంత దూరం పోయినావు? 250 kilometers పోయినాను. 250 kilometers పోయి వచ్చినా నీకు నడుము నొప్పి రాలేదు. ఇదే మనకు టెస్ట్. కాబట్టి ప్రజలకు ఈ వెన్నుపూస కేసులు నడుము నొప్పులకు తొందరపడి ఆపరేషన్ చేసుకోకుండా, ఆపరేషన్ లేకుండా తగ్గిన సంగతి ప్రజలకు తెలియటట్టు చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు మంచిగా అయితే నమ్మకం లేదు ఆపరేషన్తో. ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోయినావు. మరి 8 నెలలు వెయిట్ చేస్తే అయినావు. చాలా మంది 1 నెల వాడి ఇంకా కాలేదు అంటారు. అట్లా కాదు, 8 నెలలు వెయిట్ చేస్తే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది. ఓకే. చూడండి, హోమియోపతిలో ఆపరేషన్ కంపల్సరీ అన్న. వెన్నుపూసకు డిస్క్ డీజనరేషన్, డిస్క్ బల్జీ ఉండే. ఆయన మొత్తం ఇట్లా ఒక దిక్కు వంగి నడుచుకుంటూ వచ్చి నడవలేని స్థితిలో ఉండే. కంపల్సరీ ఆపరేషన్ అన్నారు. 4 రోజులు చేయకపోతే డేంజర్ అని చెప్పారు. మరి ఇప్పుడు ఆపరేషన్ లేకుండా ఇంత చిన్న ఏజ్ 40 లోపు ఉంటాడు, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయిపోయా. అట్లా డాక్టర్కు టైం ఇవ్వాలి. హోమియోపతిలో ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు హోమియోపతి. ఇంతకుముందు చెప్పారు కొంతమంది హోమియోపతి బయట వాడినా తక్కువ కాకుంటే మా దగ్గరికి వచ్చిర్రు, మా దగ్గర సక్సెస్ అయింది. మరి అక్కడ హోమియోపతి, ఇక్కడ హోమియోపతి. అక్కడ మిస్టేక్ ఏంటంటే సిస్టమ్ తప్పు లేదు. హోమియోపతి డాక్టర్ కరెక్ట్ మందు ఇస్తే ఇంత ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది. మందు కరెక్ట్ ఇవ్వాలి, మందులు కూడా క్వాలిటీ మందులు, ఒరిజినల్ మందులు ఉండాలి. అందుకే ఆ రిజల్ట్ ఉంటుందని చెప్పి ప్రజల్లో అవగాహన రావాలి. ఎక్కడైనా హోమియోపతి తగ్గలేదంటే మంచి హోమియోపతి డాక్టర్ ఎన్నుకోవాలనేది మీకు అవగాహన రావడానికి చెప్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఈ పక్కకున్న నంబర్లు ఇవి నోట్ చేసుకోండి. అవి మన పర్సనల్ నంబరు. మీకు ప్రతి నెల ఏపీకి కొత్త వాళ్ళకి నోట్ చేసుకోండి. పాత వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఎప్పుడు వస్తున్నాను. కొత్త వాళ్ళంతా కూడా మన నంబర్లు నోట్ చేసుకొని ప్రతి నెలకు 4 గురువారాలు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మూడవ గురువారం విశాఖపట్నం హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్, నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క సెంటర్లకు చుట్టుముట్టు ఉన్న జిల్లాల వాళ్ళంతా కూడా ఆ వారాలు చూసుకొని మీరు 1st, 2nd, 3rd, 4th గురువారాలు అక్కడ వచ్చినట్టయితే మీకు ఎలాంటి సమస్య అయినా శాశ్వతంగా. ఎందుకంటే ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి మీకోసమే
ఈ విజిట్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు 700-800 కిలోమీటర్లు వస్తున్నాం సార్ అని ఆ బాధలు పడుతున్నందుకు రాకడ పోకడ జర్నీ, బస్ ఛార్జెస్, అక్కడ మాకు ఒకరోజు ఆబ్సెంట్, ఉద్యోగాలకు 3-4 రకాలుగా మాకు నష్టం అవుతుందంటే మీకోసం వస్తున్నా. మీరు సద్వినియోగం చేసుకొని మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సెంటర్కి వచ్చి కలవాలి. ఓకే డాక్టర్ గారు. అదేవిధంగా హైదరాబాద్లో డైలీ ఉంటా చిక్కడపల్లిలో గురువారం తప్ప. కాబట్టి తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాద్ చిక్కడపల్లి కేంద్రకం, అందరూ అక్కడికే రావాలి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, హోమియోపతికి సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు, మీ డీటెయిల్ని కన్ఫ్యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి ఈశ్వరప్ప హోమియోపతి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.